Welcome my dear students. Today's topic is inter-secondary maths to a complex numbers, that is geometry in complex numbers, that is organed plane and example problems. So geometrical and polar representation of a complex number in organed plane and organed diagram. So z is equal to x plus iy complex number x comma y వచ్చేసి మనము మామూలు కోఆర్డినేట్ జామెట్రీలో ఎట్లా అయితే ఇస్తామో ఎక్స్ కామా వై is equal to z, x comma y is equal to z, z is equal to x plane. When complex number are represented in this way in the complex plane, we call that is plane and organed plane. ఇప్పుడు z is equal to x plus iy అన్నప్పుడు ఇదే కదా మనం నోటేషన్ వచ్చేది. మనకు కాంప్లెక్స్ నెంబర్ని ప్లేన్లో అంటే 2D కావచ్చు 3D కావచ్చు ప్లేన్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనము ఆర్గాండ్ ప్లేన్ అంటారు. ఆర్గాండ్ ప్లేన్. Next, find the sum and difference of a two complex numbers through the organed diagram. Sum and difference of a two complex number. చూడండి కాంప్లెక్స్ నెంబర్స్ p1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబరు, p2 అనేది కాంప్లెక్స్ నెంబరు. లెట్ సపోజ్ p1 ఈజ్ ఈక్వల్ టు z1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ iy1, z2 ఈజ్ ఈక్వల్ టు p2 x2 ప్లస్ iy2. మనకి ఇది వెక్టార్ నోటేషన్ ప్రకారమే చేయాలి. OA OC is equal to OA plus OC, OA plus OC అంటే మనకి ఇక్కడ ఇప్పుడు నోటేషన్ ఉంది కదా, OR is equal to OP1 plus P1R. OP1 అంటే ఎంత? OP1 అంటే మనకు ఇదే కదా, OP1 అంటే పాయింట్ నోటేషను x1 plus iy1 ప్లస్ p1r అంటే p1r is equal to మనకు OP2 పారలాగ్రామ్ లా ప్రకారం OP2 అంటే x2 ప్లస్ iy2 x1 ప్లస్ x2 ఇంటూ i ఇంటూ y1 ప్లస్ y2. ఇది మనకు z1 ప్లస్ z2. ఇప్పుడు సపోజ్ p2 ఏమవుతుంది, p2 వచ్చేసి p2 డాష్ వచ్చేసి x2 మైనస్ iy2 అంటే x2 కామా మైనస్ y2. దీని నోటేషన్ ఏమవుద్ది, z1 మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x2 ప్లస్ i ఇంటూ y1 మైనస్ y2. z1 మైనస్ z2 అంటే x1 minus x2 plus i into y1 minus y2. Next, find the product and coefficient of the two complex numbers geometrically. ఇప్పుడు z1 అనేది p1 అనేది మనకు p1 is equal to r1 into e power i theta 1, p2 is equal to r2 into e power i theta 2, p1 into p2 is equal to r1 e power i theta 1 into r2 into e power i theta 2, r1 r2 e power i theta 1 plus theta 2 అంటే ఏమొస్తుంది ఇక్కడ r1 into r2 e power i theta 1 plus theta 2 అంటే మనకు సిస్ theta 1 plus theta 2, సిస్ theta 1 plus theta 2. సో చూడండి ఈ థీటా యాంగిల్ ఈ థీటా యాంగిల్ రెండు కోటమే కదా, అంటే థీటా 1 సపోజు ఆల్రెడీ థీటా 2 ఇది ఉంది, ఇంకొక థీటా 1 యాడ్ అవుతా ఉంది. కాబట్టి ఫైనల్గా వచ్చేసి మల్టిప్లికేషను ఇది ఆర్ అనుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు p1 ఇంటూ p2, ఫైనల్గా ఇది వస్తుంది. నెక్స్ట్ p1 బై p2 దట్ ఈస్ r1 ఇంటూ ఈ పవర్ i theta 1 బై r2 ఇంటూ ఈ పవర్ i theta 2, r1 బై r2 ఇంటూ e power i theta 1 minus theta 2. సేమ్ అదే కదా నోటేషన్ theta 1 minus theta 2, theta 1 minus theta 2. నెక్స్ట్ జామెట్రికల్ మీనింగ్స్. ఇది జామెట్రికల్ మీనింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐఐటి జేఈకి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇఫ్ z is equal to a plus bi, z bar is equal to conjugate z bar is equal to a minus bi represents the mirror image of a point z is equal to a plus bi about the x axis.
ఎక్స్ యాక్సిస్కి మిర్రర్ ఇమేజ్. ఎక్స్ యాక్సిస్కి మిర్రర్ ఇమేజ్ అంటే ఈ ఫోర్త్ క్వాడ్రంటే కదా, ఇది ఫస్ట్ క్వాడ్రంటు, ఇది ఎక్స్ కామా వై అన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఎక్స్ కామా మైనస్ వై. ఎందుకని ఇది నెగిటివ్ వై యాక్సిస్, పాజిటివ్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. లెటర్స్ సపోజ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై యాక్సిస్ చేసామనుకోండి, మైనస్ ఎక్స్ వై అనేది మనకు ఇమేజ్ వస్తుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఇమేజ్ కింద కనుక్కుంటే మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై వచ్చింది. మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై జెడ్కి మిర్రర్ ఇమేజ్ వచ్చేసి. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ Z1 minus Z2. Consider 2 points A Z1 B Z2 in the organ plane such that Z1 is equal to x1 plus iy1 A x1 y1 and Z2 is equal to x2 plus iy2 B x2 y2. అంటే మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 అంటే మాడ్యులస్ ఆఫ్ Z1 అంటే ఎంత, x1 ప్లస్ iy1 మైనస్ x2 ప్లస్ iy2 అంటే ఏమొస్తుంది, మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ i2 y1 మైనస్ y2. దీనికి ఏంది, మనకు మాడ్యులస్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములానే కదా. అంటే మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ Z1 అండ్ Z2, డిస్టెన్స్ బిట్వీన్ Z1 అండ్ Z2. నెక్స్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైసెక్టర్ అంటే ఈక్వల్గా బైసెక్ట్ చేయడము. పర్పెండిక్యులర్ అంటే లైన్ బైసెక్ట్ చేసేది పర్పెండిక్యులర్గా 90 degrees ఉండడం అనమాట, పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇప్పుడు P ఆఫ్ ZB ఎనీ పాయింట్ ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB, then PA is equal to PB. then PA is equal to PB అంటే P అనే పాయింట్ దీని మీద ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ A, ఇక్కడ వచ్చేసి P. PA is equal to PB అంటే అది. నెక్స్ట్ అంటే మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z1 is equal to మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z2. Z అనేది ఎనీ పాయింట్ ఇన్ దిస్ లైన్. మాడ్యులస్ ఆఫ్ అంటే డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఈక్వల్, అంటే ఈ డిస్టెన్స్ ఈక్వల్, మనకి ఈ డిస్టెన్స్ ఈక్వల్. అట్లా మనకి ఏ పాయింట్ ఆన్ ద లైన్ తీసుకున్నా ఈ డిస్టెన్స్ ఈక్వల్. కాబట్టి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే అది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ Z1 అండ్ Z2 విత్ రెస్పెక్ట్ టు Z ఈజ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z మైనస్ Z1 బై Z మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ పై. అంటే మనకు Z అనేది ఉందనుకోండి, Z1 ఉంది, ఇక్కడ Z2 ఉంది. ఇది విత్ రెస్పెక్ట్ టు Z 0 degrees ఉన్నట్టు. అదే లెటర్ సపోజు Z1 ఇక్కడ Z, ఇది కూడా స్ట్రైట్ లైన్, సేమ్ ఒకే లైన్ మీద ఉన్నట్టే కదా. విత్ రెస్పెక్ట్ టు Z1 Z 5 degrees అంటే 180 degrees ఉన్నట్టు. దీన్ని మనము రిప్రజెంటేషను ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z మైనస్ Z1 బై Z మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ పై. Z మైనస్ Z1 బై Z మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ పై. అంటే ఇది 0 రిప్రజెంటేషను, పై రిప్రజెంటేషన్. మనకు యాంగిల్ ఆర్గ్యుమెంట్ కనుక్కోవడానికి డైరెక్ట్గా ఇది కూడా ఉపయోగపడుద్ది అనమాట, Z మైనస్ Z1 బై Z మైనస్ Z2. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ద లెట్ P ఆఫ్ ZB ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ విత్ సెంటర్ ఎట్ C ఆఫ్ Z0 ఈజ్ ఈక్వల్ టు మనము x0 y0 అనుకుంటే, Z ఈజ్ ఈక్వల్ టు మనకు x1 y1 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు CP ఈజ్ ఈక్వల్ టు, CP అంటే ఏంది, డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద పాయింట్ ఆన్ ద సర్కిల్. దాన్ని మనం ఇదే కదా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి రిప్రజెంట్ చేసేది. మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z0 ఈజ్ ఈక్వల్ టు R. అంటే x మైనస్ x0 ప్లస్ y మైనస్ y0 ఈజ్ ఈక్వల్ టు R. అంటే ఇదేమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ x0 హోల్ స్క్వేర్ y మైనస్ y0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R. x మైనస్ x0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్. ఇది సర్కిల్ విత్ సెంటర్ x0 y0. ఇది R అంటే రేడియస్.
ఆర్ అంటే రేడియస్. నెక్స్ట్ డయామీటర్ ఫామ్ ఆఫ్ ఏ సర్కిల్. డయామీటర్ ఫామ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే మనకు సర్కిల్ ప్రాపర్టీ 10th క్లాస్లోనే తెలుసు. సర్కిల్ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎనీ డయామీటర్ తీసుకుంటే ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఇది 90 degrees ఉంటుంది. 90 degrees. ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఫ్రమ్ ద డయామీటర్ వచ్చేసి 90 degrees. ఎనీ పాయింట్ తీసుకోండి, ఫ్రమ్ డయామీటర్ వచ్చేసి ఇవి అదే ప్రాపర్టీని మనం కాంప్లెక్స్ రిప్రజెంటేషన్లో చేశారనమాట. కాంప్లెక్స్ రిప్రజెంటేషన్లో చేశారు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z మైనస్ Z1 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z మైనస్ Z1 దీనికి మధ్యలో యాంగిల్ వచ్చేసి ±π/2. చూడండి, ఇది పైథాగరస్ థీరమే కదా. Z మైనస్ Z1 హోల్ స్క్వేర్ ప్లస్ Z మైనస్ Z2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు Z1 మైనస్ Z2. ఇది హైపాటన్యూస్, ఇది సైడ్ 1 సైడ్ 2. సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపాటన్యూస్ స్క్వేరే కదా రాసింది. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. నెక్స్ట్ కన్సిడర్ ద ఈక్వేషన్ మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z1 బై Z మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు K. అంటే మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z1 బై Z మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు K. ఇఫ్ K ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 1 గినైతే ఇది సర్కిల్ రిప్రజెంట్ చేసిద్ది. ఎందుకని, సపోజు x,y,z అనుకొని Z1 వచ్చేసి x1 y1, Z2 వచ్చేసి x2 y2 అనుకున్నాం పాయింట్స్. మనకు మాడ్యులసే కదా. మాడ్యులస్ అంటే ఏమొస్తుంది, x మైనస్ x1 హోల్ స్క్వేర్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ దీనికి స్క్వేర్ రూట్ డిస్టెన్స్ కాబట్టి K ఇంటూ x మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y2 హోల్ స్క్వేర్ ఇచ్చినప్పుడు ఇది సాల్వ్ చేస్తే మనకు K ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి సర్కిల్స్ వస్తుంది అనమాట. సర్కిల్ వచ్చింది. అదే K ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది, ఇది రూట్ ఆఫ్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ x2 హోల్ స్క్వేర్ y మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇది K ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఇటుపక్క x స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. x మైనస్ x1 హోల్ స్క్వేర్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y2 హోల్ స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు ఇటుపక్క x స్క్వేర్ y స్క్వేర్ కోఎఫిషియంట్లన్నీ పోయేసి మైనస్ 2x x1 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 2y y1 ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2x x2 ప్లస్ x2 స్క్వేర్ మైనస్ 2y y2 ప్లస్ y2 స్క్వేర్. ఇది మనకు స్ట్రైట్ లైన్ ఫామ్ వస్తుంది. అనమాట. K ఈజ్ ఈక్వల్ టు 1 అయితేనేమో కండిషన్ ఇది. K ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు 1 అయితేనేమో సర్కిల్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ మనము PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు 2 కదా. PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు 2 వేర్ P ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఎలిప్స్. కదా. సేమ్ అదే ఇది కూడా రిప్రజెంట్ చేసింది. డిస్టెన్స్ ఫ్రమ్ P టు S1 S వచ్చేసి 2A వేర్ 2A అనేది గ్రేటర్ దాన్ మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2. ఈ రెండింటికంటే 2A అనేది ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ అనేది 2A కంటే ఎక్కువ ఉండాలి. ఈ డిస్టెన్స్ అనేది Z1 మైనస్ Z2. ఇది మనకు ఎలిప్స్ రిప్రజెంట్ చేసింది. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ రిప్రజెంట్ చేసింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా PA మైనస్ PB ఈజ్ ఈక్వల్ టు 2A కదా. P ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద హైపర్బోలా. సేమ్ అదే కదా ఇక్కడ కూడా నోటేషన్. PA మైనస్ PB ఈజ్ ఈక్వల్ టు 2A వేర్ 0 కంటే ఎక్కువ ఉండాలి 2A అండ్ Z1 మైనస్ Z2 కంటే తక్కువ ఉండాలి. ఇది ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఇన్ కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఇవి కొలీనియర్ అంటే 1,3
4, -3, 5, -5 ABC పాయింట్స్ అనుకుంటే ఏబిసి పాయింట్స్ ఇది ఏ, ఇది బి, సి అనుకుంటే కొలీనియర్ అంటే ఏంది? స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సి. అంటే ఒకే లైన్ మీద, వన్ లైన్ మీదనే ఉండాలి అన్నప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి ఎంత? y2 - y1 బై x2 - x1. y2 - y1 అంటే -3 -3 బై 4 - 1 -6/3 -2. స్లోప్ ఆఫ్ బీసీ ఎంత? స్లోప్ ఆఫ్ బీసీ కూడా -5 -3 బై 5 -4 -2/1 -2. సపోజ్ ఎమ్ ఆఫ్ సిఏ కూడా -2 వచ్చింది. కాబట్టి 3 స్లోప్స్ ఈక్వలే కదా, 3 స్లోప్స్ ఈక్వల్ కాబట్టి కొలీనియర్. 3 స్లోప్స్ ఈక్వల్ కాబట్టి కొలీనియర్. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ పాయింట్స్ రిప్రజెంటెడ్ బై -4 + 3i 2 - 3i ఇన్ ద ఆర్గాన్డ్ ప్లేన్. అంటే -4, 3 ఇది 2, -3 అంటే x1 y1 x2 y2. మనకు 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఏంది? y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. అంటే ఏముంది? y - y1 ఎంత? y - 3 ఈజ్ ఈక్వల్ టు -3 -3 బై 2 - -4 ఇంటూ x - -4. అంటే y - 3 ఈజ్ ఈక్వల్ టు -6/6 ఇంటూ x - 4 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ x - 4. y - 3 ఈజ్ ఈక్వల్ టు -x + 4 x + y -7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు x + iy రిప్రజెంట్స్ ఎ పాయింట్ ఇన్ ద ఆర్గాన్డ్ ప్లేన్, లెట్ లోకస్ ఆఫ్ z సచ్ దట్ మాడ్యులస్ z ఈజ్ ఈక్వల్ టు 2. z ఈజ్ ఈక్వల్ టు x + iy. మాడ్యులస్ z అంటే √(x² + y² ఈజ్ ఈక్వల్ టు 2. x² + y² ఈజ్ ఈక్వల్ టు 4. సెంటర్ ఏమవుద్ది? 0, 0. రేడియస్ వచ్చేసి 2. ఇది ఎందుకంటే x² + y² ఈజ్ ఈక్వల్ టు r² ఫార్మేట్ కదా. ఇది జనరల్ సర్కిల్ ఫాము, మనకు సర్కిల్ ఫామ్లో వచ్చింది కాబట్టి సెంటర్ వచ్చేసి 0, 0, రేడియస్ 2 వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఈ లెట్ p రిప్రజెంట్స్ ఏ కాంప్లెక్స్ నెంబర్ z ఇన్ ద ఆర్గాన్డ్ ప్లేన్. ఇఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఈజ్ π/4, డిటర్మైన్ ద లోకస్ ఆఫ్ p. అంటే p అనేది కాంప్లెక్స్ నెంబరు x + iy అనుకుందాము. x + iy కాంప్లెక్స్ నెంబర్ z అంటే ఆర్గాన్డ్ ప్లేన్లో ఉంది. డిటర్మైన్, మనం z ఈజ్ ఈక్వల్ టు ఆర్ p ఈజ్ ఈక్వల్ టు x + iy r ఇంటూ cos θ ప్లస్ i sin θ, వేర్ r ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z కదా రాసేది. అంటే మాడ్యులస్ ఆఫ్ z ఇంటూ cos θ మాడ్యులస్ ఆఫ్ z ఇంటూ sin θ ఈజ్ ఈక్వల్ టు x + iy. ఇప్పుడు ఆల్రెడీ యాంప్లిట్యూడ్ θ ఈజ్ ఈక్వల్ టు π/4 ఇచ్చారు కదా. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? మాడ్యులస్ z cos θ, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ z sin θ. అంటే x ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ z అంటే ఎంత? మాడ్యులస్ z మనకేమి కనుక్కోవాలి? cos θ అంటే cos π/4, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ z sin π/4 అంటే మాడ్యులస్ z/√2x, y వచ్చేసి మాడ్యులస్ z/√2, మాడ్యులస్ z/√2. ఇది xy. xy అంటే మనకు లోకస్ ఏముంది? x ఈజ్ ఈక్వల్ టు y కదా లోకస్. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు x, y బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్కి x ఈజ్ ఈక్వల్ టు y అనేది లోకస్ అనమాట. అంటే స్ట్రైట్ లైన్ విత్ గోయింగ్ టు 0, ఇది y ఈజ్ ఈక్వల్ టు x అనమాట. y ఈజ్ ఈక్వల్ టు x. నెక్స్ట్, ఇఫ్ p ఈజ్ ఏ పాయింట్ డినోట్స్ ద కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు x + iy ఆర్గాన్డ్ ప్లేన్. ఇఫ్ z - iy z - 1 ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్, ఫైండ్ ద లోకస్ ఆఫ్ p. z ఈజ్ ఈక్వల్ టు x + iy కదా. అంటే x + iy - z - iy z - 1.
x ప్లస్ ఐవై మైనస్ ఐ బై ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1. దీనికి ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము న్యూమరేటర్ డినామినేటర్ని ఐ ఇంటూ వై మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఐవై, దీన్ని మనం మల్టిప్లై చేయాలి. ఎక్స్ ప్లస్ 1 ఇంటూ మైనస్ ఐవై బై కాంజుగేట్ ఆఫ్ డినామినేటర్తో మల్టిప్లై చేస్తే మనకేమొచ్చింది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 1 ప్లస్ ఐ ఇంటూ సంథింగ్ వచ్చేసి దాంతో మనకేం ప్రాబ్లం లేదు. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఇది ప్యూర్లీ ఇమాజినరీ అన్నప్పుడు రియల్ పార్ట్ ఎంత, రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. రియల్ పార్ట్ 0 అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 ప్లస్ 1 అయిపోద్ది ఇంటూ వై మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ వై ఇంటూ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు సర్కిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద జామెట్రికల్లీ ద ఫాలోయింగ్ సబ్సెట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సి. ఈ కాంప్లెక్స్ నెంబర్ అయితే సబ్సెట్స్ కావాలి. సబ్సెట్స్ ఎస్ అనుకుందాము. ఎస్ ఎక్స్ కామా వై రిప్రజెంట్ చేస్తే జెడ్ మైనస్ ఐ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేద్దాం. జెడ్ అంటే ఎంత, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. మాడ్యులస్ అంటే ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 కదా. అంటే సర్కిల్ అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్. ఈ కండిషన్ సాటిస్ఫై చేసే పాయింట్లన్నీ కూడా సబ్సెట్స్ ఆఫ్ సి. దీనికి సబ్సెట్స్ అయిపోతాయి. ఇవి సబ్సెట్స్ అనమాట. నెక్స్ట్ డిస్క్రైబ్ జామెట్రికల్లీ ద ఫాలోయింగ్ సబ్సెట్స్ ఆఫ్ సి. సేమ్ ఇది కూడా అంతే. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ ఐ. జెడ్ ప్లస్ ఐ అంటే ఎంత, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటే ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 3. ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ 1 లెస్ దాన్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు 3. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 9. అన్నప్పుడు ఏమొస్తుంది, కాంప్లెక్స్ నెంబరు జెడ్ బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్ అన్నప్పుడు మనకు సబ్సెట్స్ వచ్చేసి ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు 9 వచ్చేవన్నీ కూడా సాటిస్ఫై చేస్తాయి. సో ఇది మనకు ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజన్ ఐఐటి.